దేవుడు చేసిన మేలలో దేనిని కూడా మనము మర్చిపోవద్దంట. దేవుడు చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని? హల్లెలూయా. గొప్ప కార్యాలంటే ఏంటి? గొప్ప కార్యాలంటే ఏంటి? దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతి ఆదివారం వింటాం, కానీ నెక్స్ట్ సండేకి గుర్తుండదు మనకు. మనం ఇక్కడ కూర్చుంటప్పుడు ఎన్నో చింతలు, బాధలు, ఇబ్బందులతో కూర్చుంటాం. అవన్నీ తీసేయడానికి దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర మనం ప్రార్థించడానికి వచ్చాం కదా, అవన్నీ దేవుడు చూసుకుంటాడు కదా. దేవుడు అన్నీ చూసుకుంటాడు. నీకున్న కష్టము, బాధ, వ్యాధి, లేమి సమస్తమైన చూసుకుంటాడు. అయితే నువ్వేం చేయాలంటే నీ చింతలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు విడిచిపెట్టి ఆయన మీద భారమే. నువ్వు కూర్చో, దేవుడిని స్తుతించు, మనస్సారా దేవుని ఆరాధించు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు సెల్ఫిష్ కదా. ఎవరికి వారు సెల్ఫిష్. ఇక్కడ మేము బాగుంటే చాలు, మేము ప్రార్థిస్తే చాలు, మేము ఆరాధిస్తే చాలు, మేము కానుకిస్తే చాలు. అంటే ఎవరికి వారు దీవించబడాలని ఆశ, ఎవరికి వారు దేవుని కనపరచాలని ఆశ. అందులో స్వార్థం ఉంది. కానీ నీకు చెప్పరు. సాతాను స్వభావం అదే. నిన్ను ప్రార్థన చేయనివ్వడు, నిన్ను మందిరానికి రానివ్వడు, నిన్ను దేవుని కనపరచనివ్వడు. నిన్ను ఒక గొప్ప విశ్వాసిగా దేవుడు చూడాలనుకున్నాడు, కానీ సాతానుడు ఆ విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తాడు. కానీ నువ్వు ఎంత జ్ఞానము కలిగి ఉండాలంటే దాన్ని గ్రహించగలగాలి. సో మనకు ఎవ్రీ డే, ప్రతిరోజు దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. అమ్మ, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీ ప్రస్తుత జీవితము అభిషేకంలోనికి వెళ్తుంది అంటే నీవు బలపడతావు, నీ జీవితము చిగురిస్తుంది. అది నీ ఆత్మీయ జీవితం ద్వారా నువ్వు దాన్ని బాగు చేసుకోగలుగుతావు. అంటే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. తద్వారా మన జీవితంలో మార్పు రావాలి, ఖచ్చితంగా రావాలి. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. హెబ్రీ 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగాను మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. చాలండి. మరి ఇక్కడ మనం అబ్రహాము వాగ్దానం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అయితే దీనికోసం మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే విశ్వాసం అనేది కావాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు మాందులు గాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. ఏం కావాలంట? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఏం చేయాలంట? నడుచుకున్నట్లు. హల్లెలూయా. విశ్వాసముతో పాటు ఓర్పు అనేది కావాలి నీకు. మన వాగ్దానం, నాకు చాలా గొప్ప ఆశలు ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? అందరికీ ఉంది కదా. సొంత ఇల్లు అనేది అందరికీ కావాలా. ఎందుకు అంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే, నీ కుటుంబం కోసం, నీ తరముల కోసం ఒక సొంత ఇల్లు కావాలా. నిజంగా అది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ బాధ తెలుసు.
కదా. వచ్చిన జీతం అంతా కూడా, కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, అయ్యా మాకు ఇంత జీతం వస్తుంది, కానీ అందులో 75% రెంట్కు పోతుందయ్యా కదా. 15,000 వస్తే 12,000 రెంట్కు పోతున్నాయి. అంతకంటే తక్కువ దొరకట్లే, అంతకంటే తక్కువకు దొరకట్లే. ఎంత వచ్చినా ఈఎంఐస్కి పోతున్నాయి అయ్యా, దానికి పోతుంది దీనికి పోతున్నాయి, కానీ మాకు నెమ్మది లేదు. చాలామంది ఉంటారు, చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆశ ఉంది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడు? పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఏం లేదంట, స్థలం లేదంట. అయినప్పటికీ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. హల్లెలూయా. తగిన కాలమందు ఏ కాలంలో ఏది కావాలో అది దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడు. మనకి ఎన్ని ఆశలు ఉన్నాయి, వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాకు సొంత ఇల్లు, ఒక మంచి ఉద్యోగం కావాలా. చాలామంది యవన బిడ్డలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎగ్జామ్ కొరకు కదా. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, కానిస్టేబుల్ ఎగ్జామ్ అని, స్టాఫ్ నర్సులని, లేకపోతే టీచర్ అని ఎన్నో కోర్సులు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పాపం ఎందులో కూడా వారికి అవకాశం దొరకట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటే మార్గం, అయ్యా నాకు సహాయం చేయి. అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేరట్లేదు. దేవుని అడుగుతాను, దేవా నాకు సహాయం చేయవా? అమ్మ దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు నీకు, కానీ నువ్వు విశ్వాసమును కలిగి ఉండాలా, ఓర్పును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం కావాలమ్మా? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకోను. మన విశ్వాసము మన ఓర్పు రెండు గనక మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ఏ కార్యమునైతే మనము మన జీవితంలో పొందాలని ఆశపడుతున్నాం అది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకండి ఎన్నోసార్లు మనం అనుకున్నాం మనకు జరగలేదన్న వాళ్ళు ఎంతమంది ఈరోజు లేరు ఇక్కడ. విశ్వాసాన్ని కోల్పోయినారు, ఎందుకంటే సాతాను వాళ్ళంటే ట్యూన్ చేశాడు. కానీ మనం ఏం చేయాలి? మనము విశ్వాసములోనికి మనం ట్యూన్ చేసుకోవాలి, ఆ ఓర్పులోనికి మనం ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన బహు బలమైనదై శక్తి గలదై ఆ దేవుణ్ణి కదిలిస్తుంది. అప్పుడు దేవుడు ఆయన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన దూతను పంపుతాడు. మన జీవితంలో ఎప్పుడో జరగవలసినవి ఇప్పుడే దేవుడిని జీవితంలో జరిగిస్తాడు. ఎంతమంది పరిశుద్ధ గ్రంథములో దేవుణ్ణి ప్రార్థించారు అంటే చాలామంది ఉన్నారు కదా. కొన్ని సందర్భాలు మనం చూస్తే మరణము వరకు వెళ్ళిన వాళ్ళను మొరపెట్టగా కన్నీళ్లు విడవగా దేవుడు వాళ్ళని తప్పించినట్లు ఎన్ని సందర్భాలు లేవు కదా. చాలా సందర్భాలు, చాలామంది మన దగ్గర సాక్ష్యాలు కూడా చెప్పారు. దేవుడు కాపాడాడు, దేవుడు స్వస్థపరిచాడండి, చనిపోయేవాడిని నేను. కానీ ఒక్కసారి మనం దెబ్బతిన్న తర్వాత తిరిగి మళ్ళీ మనము మారు మనసు పొందిన తర్వాత ఇంకెప్పుడు పడిపోవడానికి చూడొద్దండి. నేను కొంతమందిని గమనించాను, చావు దాకా వెళ్ళేసరికి దేవుని కాళ్ళు పట్టుకుంటారు, ఏడుస్తారు. ఒక్కసారి మరణం తప్పిపోయింది అనుకోండి, మళ్ళీ విషం కక్కుతూనే ఉంటారు. నిజం, పాము స్వభావం అంతే. పాముని ఎంత నమ్మినా అది ఎప్పటికైనా డేంజరే కదా. మన స్వభావం అట్లుంటే ఇప్పుడే మార్చుకోవాలండి. నీకెందుకు పగలెందుకు? నువ్వు దేవుని బిడ్డవే,
నీకెందుకు కొట్లాటలు వాళ్ళతో, నీకెందుకు వాళ్ళతోటి మనసాయస్సలు? నువ్వు దేవుని బిడ్డవు కాదా? దేవుని కుమారుడు కాదా? ఓర్పు, సహనము, విశ్వాసం అనేది నీకు లేదా? లేకపోతే దేవుని అడగండి ఈరోజు, ఆ దేవుడు ఇస్తాడు మీకు. పక్కన వాళ్ళు మనం ఎంత తిడుతూ ఉన్నారు, ఎందుకు? మన స్వభావాన్ని బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మన చూపును బట్టి, మన యొక్క నడతను బట్టి ఎదుటి వారు మన ముందు మనకు అనకపోయిన పక్కన పోయి అనుకుంటారు. కొన్నిసార్లు మనం ఎంత మంచి పనులు చేసినా మనకి దెబ్బలు తాకుతూనే ఉంటాయి అనుకోండి, అది వేరే సంగతి. దేవుడు ఇస్తాడు మనకు ప్రతిఫలం, మనుషులు కాదంట. అందుకే ఎవరు ఎన్ని మాట్లాడినా మనం పట్టించుకోవద్దు, వాళ్ళు ఎన్ని ఇది చేసినా పట్టించుకోవద్దు, ఒకటే పట్టించుకోవాలి, నాకు దేవుడు ఉన్నాడు. నిన్ను తిడతారు చాలామంది కదా, నీ ముందు ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు, నీ ముందు నటించవచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ పక్కన పోయి నీ గురించి బండబూతులు తిడతారు, రాత్రంతా నీ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒకటి తెలుసా, తెల్లారితే వాళ్ళ ఇంటి ముందే ఒక గొయ్యి పొంచి ఉంటుంది వాళ్ళకి. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆపదలు ఎక్కువ ఉంటాయంట అడుగడుగున. అందుకే నిజ క్రైస్తవుడు తన హృదయాన్ని మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని, ఎదుటివాన్ని క్షమించి ప్రేమించే గుణము కలిగి, విశ్వాసముతో, ఓర్పుతో ఆ వాగ్దానమును, అవునండి ఆ వాగ్దానం నా జీవితం నెరవేరాలి, మరి నేనేం చేయాలా? నా జీవితాన్ని మార్చుకోవాలా? క్రీస్తును పోలి నేను నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, క్రీస్తును పోలి నేను బ్రతకాలి. అప్పుడే నా జీవితంలో ప్రతిదీ నేను సాధించగలను. అన్నీ తప్పిస్తాడు దేవుడు. దేవుడు చెప్తాడు ముందే, ఇదిగో నువ్వు పలాని చోట నువ్వు వెళ్ళి నువ్వు బస్ చేస్తున్నావు ఈ రాత్రి, అక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపో. ప్రభా నేను వెళ్ళడానికి దారి లేదు, ఇదిగో నేను మార్గము తెరుస్తాను, వెళ్ళు. ఎందుకు? శత్రువులు నేను తరుముతున్నారు, అక్కడ శత్రువు పొంచి ఉన్నాడు, అక్కడ వెళ్ళొద్దు మీరు, ఇదిగో కుడివైపున వెళ్ళండి, లేదా ఎడమ వైపున వెళ్ళండి, లేదా తూర్పు వైపున వెళ్ళి అక్కడి నుంచి పశ్చిమ వైపు వెళ్ళండి. దేవుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు. నువ్వు ఎక్కడ నివసించాలి, ఎక్కడ నీకు సంతోషం ఉంది, ఎక్కడ నీకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడ నీకు కాపుదల ఉంది, ఎక్కడ దేవుని ప్రొటెక్షన్ ఉంది, అక్కడ దేవుడు పెడతాడు నిన్ను. అందుకే ప్రార్థించాల. మనం ఎంతో కష్టపడి పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాం, కానీ ఒక రోజు వస్తే మన జీవితంలో నెమ్మది ఉండదు కదా, నెమ్మది లేదు. అయ్యా చాలా డబ్బులు ఉన్నాయి, ఈ సంవత్సరం ఉంటుంది, ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఒక 5 సంవత్సరాలు, 6వ సంవత్సరం మళ్ళీ నువ్వు రావాల్సిన దేవుని దగ్గరికి. ఈరోజు ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్నాయి, అంత బాగుంది, దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, కానీ ఒక రోజు వస్తుంది మళ్ళీ నువ్వు దేవుని దగ్గర రావాల్సిందే. అందుకే అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉండాలా, ఎప్పుడు నీ లైఫ్ ఒకేలాగా ఉండాలి అంటే కనుక యేసయ్యను పట్టుకొని, ఆయన చెయ్యి పట్టుకున్నాడు, ఆయన వాక్యంను పట్టుకున్నాడు. నీ హృదయాన్ని ఈరోజు బలపరుచుకొని విశ్వాసము చేత కట్టుకో. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడంట? దేవ స్వభావం మందు పాలివారగున్నట్లు వారిని అనుగ్రహించను. కొంతమందిని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు, వారు దేవుని స్వభావం కలిగిన వారు. నువ్వేమి చేయాలి? చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి వాళ్ళతో. వారితో పాలు కలిగి ఉండాలి మనం. ఈ దేవ స్వభావము లేనివారు, ఈ లోక సంబంధులతో మనము పాలివారమై ఉంటే మన జీవితం అంతా కూడా ఈ లోకముతోటే నిండిపోతుందండి. వాళ్ళు ఎట్లంటే వాళ్ళు ప్రేమించరు, వాళ్ళు ఒకరిని క్షమించరు, వాళ్ళలాగా నిన్నుండమంటే నువ్వెందుకు నీ జీవితం మార్చుకుంటావు?
నేను చెప్తున్నాము, కొన్ని వేల మందికి బోధించాను నేను. అందులో అనేకులను దేవుడు జల్లడబట్టి చెత్త పొట్టు అంతా కూడా ఏరి అవతల పడేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళే ఎగిరిపోతూ ఉంటారు, మనకు సంబంధం లేదు అది, కానీ వాళ్ళే అందు నుంచి బయటికి పడిపోతూ ఉంటారు. ఓకే, చివరికి మిగిలినది కొంతమంది ఉంటారు. బంగారాన్ని తీసినప్పుడు దాంట్లో చాలా మట్టి కదా, రాళ్ళు రప్పలు అన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ కడిగి దాన్ని ఏం చేస్తారు, చివరికి ఎంత మట్టి లేదా ఒక 10 టన్నుల మట్టిని కనుక వారు సేకరించి దాన్ని వడగట్టి తీస్తే లాస్ట్కి దాంట్లో ఇంతనో వస్తుందంట కొంచెం. అందుకే గోల్డ్కి అంతా రేట్ ఉంటుంది. మనం అంతకంటే విలువైన వాళ్ళమంట, దైవ స్వభావము కలిగిన వారం, అంతకంటే గొప్పవాళ్ళం మనం. బంగారం కంటే, వెండి కంటే, వజ్రముల కంటే. అందుకే పరలోకములో బంగారము ఎక్కడుందంటే మన కాళ్ళ కింద ఉంటుందంట. దానికి వాల్యూ లేదు, అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అక్కడ ఆ డస్ట్, గోల్డ్, బంగారు వీధులు. మనమేమో దాన్ని వేసుకొని తిరుగుతాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దానికి వాల్యూ ఉంది. ఏదో ఒక టైంలో మనకు పనికి వస్తుంది కదా, ఆపద కాలంలో ఆదుకుంటుంది. కొంతమంది ఉంటారు, ఏదైనా అవసరంగా కాగానే, నాకు చైన్ ఉంది పెట్టేయి, నాకు రింగ్ ఉంది తీస్తా పెట్టేసేయి, పోయి పట్టుకురాపో. అది మనం ఆదుకుంటుంది కదా అప్పుడప్పుడు గోల్డ్. కానీ మనము బంగారం కంటే, వెండి కంటే, వజ్రముల కంటే, లోకములో ఉన్నటువంటి విలువైన వాటన్నిటికంటే కూడా గొప్ప విలువ కలిగి ఉన్నటువంటి దేవ స్వభావము కలిగిన వారం. వాళ్ళు కావాల, వాళ్ళతో నీ సహవాసం ఉంటే, వాళ్ళతో నువ్వు పాలు ఉంటే, అప్పుడు నీ జీవితము చాలా గొప్పగా, చాలా దీవెనకరముగా ఉంటుంది. వాళ్ళు నీ తప్పును సరిచేస్తూ ఉంటారు. నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే నిన్ను సరిచేసి మంచి మార్గం నడిపిస్తారు. నేను గద్దిస్తారు కదా, నిన్ను సరి చేయడానికి ట్రై చేస్తారు. సో నువ్వేం చేయాలప్పుడు, నువ్వు సరి చేసుకుంటూ ముందుకు పోవాలి వాక్యం ద్వారా. నిజంగా అది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, దైవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గలతీ 3:13, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. అంటే ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము ఇది మనము విశ్వాసము వలన మనకు లభించును. దేవుడు ఇది ఏర్పాటు చేశాడు. కొన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. మరి విశ్వాసం లేకుండా నువ్వు ఆ వాగ్దానం పొందగలవా? నమ్మకం లేకుండా దేవుడు ఇది చేస్తాడు, ఇది నా జీవితంలో జరుగుతుంది, నేను పెద్దగైన తర్వాత దేవుడు నన్ను పలాని మరి ఆ మంచి ఉద్యోగంలో పెడతాడు, లేదా మంచి బిజినెస్ నాకు ఇస్తాడు, మంచి భర్తను నాకు ఇస్తాడు, మంచి భార్యను నాకు ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు. కష్టాలు అది సాధారణంగా అందరికీ ఉంటాయండి కదా, చిన్న చిన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు. మనం ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు మన బాధలు పోవు. దానికి ఒక రోజు వస్తుందంట, ఒక మంచి రోజు ఉంటుందంట నీ జీవితంలో. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆ కష్టంలో నిన్ను బయటికి తీసుకొని వస్తాడంట. ఆ దినము రావాలా. ఆ దినము రావాలంటే నువ్వు విశ్వాసము చేత ముందుకే పోతూ ఉండాలి. కానీ నువ్వు పడిపోవద్దు, ఆగొద్దు, క్వశ్చన్లు అవి ఇవేముండదు నీ దగ్గర. ఏమానికి పిచ్చా, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు ఈరోజు ఆదివారం ఒకరోజు నేను ఇంట్లో ఉండొచ్చు కదా, ఒకరోజు నా కంపెనీ మాతో ఉండొచ్చు కదా, ఎందుకు అంత దూరం, చాలా దూరం నుండి మనం ప్రయాణం చేసి దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం. నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి, నేను ప్రార్థన చేయాలి, నా పిల్లల కోసం, నా సమస్యల కోసం, నా కుటుంబం కోసం, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. ఎందుకు నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా నీ భర్త అంటూ ఉంటాడు కదా, మీ ఆయన అంటాడు ఇంట్లో చేసుకోవచ్చు కదా.
ఇంట్లో చేసే ప్రార్థన వేరు, దేవుని సన్నిధికి వెళ్ళి చేసే ప్రార్థన వేరు. ఇంట్లో నువ్వు ఒంటరిగా చేస్తావు, ఎవరు నీకు తోడుగా ఉండి ప్రార్థన చేస్తారు నీతోటి? మందిరంలో అయితే అందరం కలిసి ప్రార్థన చేస్తే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడే ఉంటాడు. ప్రతి ఆదివారం దేవుడు ఇక్కడ నీకోసం ఆయన ముందే ఉంటాడు ఇక్కడ. హల్లెలూయా కదా. నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె. దేవునికి ఏం తెలుసు నువ్వు పాస్టర్ మీద అలిగి నువ్వు పని చేసినావని? దేవునికి ఏం తెలుసు నువ్వు పాస్టర్ మీద అలిగి పని చేసినావని? దేవునికి ఏం తెలుసు ఇదిగో ఆ సహోదరుని పైన సహోదరి పైన అలిగి పని చేసినావని? దేవునికి తెలుసా? ఆదివారం ఇక్కడికి వచ్చేసినాడు ఆయన. అయ్యో ఈరోజు నువ్వు రాలేదు, కానీ దేవునికి నిన్ను చూడాలని ఉంది కదా, నీతో మాట్లాడాలని ఉంది, నీకు వాగ్దానం ఇవ్వాలని ఉంది. కానీ నువ్వేమో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తావన్నావు. ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో కూర్చొని మళ్ళీ ఒక్క ఛానల్ కూడా కరెక్ట్గా చూడరు. ఇదిగో కొంచెం ఈ పాస్టర్ది వాక్యం పెట్టి 2 మాటలు విని టక్కని చెప్తారు. మళ్ళీ ఇంకో పాస్టర్ వస్తాడు, ఆ పాస్టర్ కొన్ని 2 మాటలు విని మళ్ళీ టక్కని చెప్తారు. ఏ పాస్టర్ని కూడా చక్కగా నువ్వు వాక్యం వినవు కదా. నీకు ఏ పాస్టర్ నచ్చడు కదా, సత్యమే. మనకు ఏ వాక్యము నచ్చదు, కొన్ని రోజులు ఈ పాస్టర్ నచ్చుతాడు, 4 రోజులు వెనక ఇంకో పాస్టర్ నచ్చుతాడు మనకి. మేబీ ఆ పాస్టర్ మనం బాగా పొగుడుతాడు, ఈ పాస్టర్ పొగడు, తిట్టుడే. ఈ పాస్టర్న నిన్ను ప్రేమిస్తాడు బాగా, వ్యక్తిగతంగా కాదు, ఒక బిడ్డగా. హల్లెలూయా. ఒక సంఘ కాపరిగా ప్రేమిస్తాడు కాబట్టి కొన్ని చూసినప్పుడు సహించలేకపోతాను అనమాట. ఒక తండ్రిగా గద్దించాలనుకుంటా, ఒక తండ్రిగా సరి చేయాలనుకుంటా. అంతే దేవుడు కూడా అదే కోరుకుంటాడు. అయ్యా నేను వాగ్దానం చేస్తాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వేం చేయాలా? నీ జీవితాన్ని నువ్వు గొప్పగా మార్చుకొని కదా. హెబ్రీ 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మన జీవితాన్ని కనుక మనం మార్చుకోగలిగితే తప్పకుండా దేవుడు అదే అంటాడు. ప్రతిసారి దేవుని వాక్యం ఏమంటే దేవుడు నేను ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడు. కొన్నిసార్లు ఏమంటాడు? నీలో ఒకటి కొదువుగా ఉన్నది, నీలో ఒకటి నువ్వు కోల్పోయినావు, అది కావాలా? మొదటి ప్రేమ మునుపు నువ్వు ఎట్లా ఉన్నావు, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత అది నువ్వు కొనసాగించవచ్చు కదా. చిన్నప్పుడు పిల్లల్ని బూచోడొస్తాడు వాడు భయపడిపోయి వెంటనే పోయి దాక్కొని ఆనంగా తినేస్తాడు. కొంచెం పెద్దోడు అయిపోయాక బూచోడు లేడో ఒకటి లేడో ఒట్టిగిన అంటే వాడేం చేస్తాడు? ఇక నెక్స్ట్ టైం తినరా అంటే తినడు వాడు, ఎందుకంటే బూచోడు లేడని తెలిసిపోయింది కదా. కొన్నిసార్లు మన తండ్రి అయిన దేవుడు మనల్ని అట్లా పెంచుతాడు. మనల్ని కొన్ని విషయాల్లో మనం భయపడతాడు, కొన్ని సమస్యలు మన చుట్టూ ఉంటాయి. మనం వాటికి భయపడ్డప్పుడే దేవుణ్ణి మనము పరిగెత్తుకున్న పిల్లడు తల్లి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు. మనం అట్లా ఉండాలా, లేదండి నేనే దేవుణ్ణి అని మనం అనుకుంటే కనుక అది పొరపాటే. హల్లెలూయా. ఈరోజు మీరు కొంచెం లోతుగా ఆలోచన చేయండి. దేవుని వాగ్దానము నమ్మదగిన వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము, అది రూఢిపరిచిన వాగ్దానము, అది ఎన్నటికీ కొట్టివేయబడదు, అది జరుగుతుంది. దాన్ని పొందడానికి విశ్వాసముతో ఓర్పుతో మనము వాటిని పొందగలం. కాబట్టి ఏదైతే నీ జీవితంలో ఈరోజు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావో దానిని దేవుడు జరిగించే దేవుడుగా ఉన్నాడు, కానీ దాన్ని దేవుడు ఎక్కువ చేసే దేవుడు కాదు. నీ సమస్యను ఎక్కువ చేసే దేవుడు కాదు, నీ రోగమును ఎక్కువ చేసే దేవుడు కాదు, నిన్ను చంపే దేవుడు కాదు ఆయన. నీకు అలాంటి కొన్ని సమస్యలను దేవుడు చూపించి నిన్ను సరిచేయాలని చూసే దేవుడే, కానీ నిన్ను చంపే దేవుడు కాదు. ఈరోజు తల్లి తండ్రి తన బిడ్డను మరి సరైన మార్గం నడిపించడానికి చాలా ఈరోజు చేస్తారు, గద్దిస్తారు. అదేవిధంగా వాక్యం కూడా మనల్ని ఎప్పుడు కూడా సరిచేసే గద్దింపే, కానీ అందులో నీ పైన పగ, కుళ్ళు, కక్ష, కుట్ర ఉండదు. అందుకే సంఘము గ్రహించాలి, ఆత్మీయ సంఘం ఇది కదా. ఆత్మీయ తండ్రి ఉన్న చోట మన మంచిని కోరుకుంటారు, కానీ మన చెడుని కోరుకోరు, మన తొక్కేయాలని చూడరు.
ఎప్పుడు పొరపాటుగా ఆలోచన చేయొద్దు, తప్పుడు ఆలోచన చేయొద్దు. నీ తండ్రి ఎప్పుడు నిన్ను పైకి దేవాలని చూస్తాడు, కానీ తొక్కేయాలని నిన్ను చూడడు. ఆ మైండ్ సెట్ తీసేయండి దయచేసి. కొంతమంది తొక్కేయాలన్న ఆలోచన నీ తండ్రికి ఉంటే అది ఎప్పటికీ దేవుడు ఒప్పుకోడంట, ఉండకూడదు, ఉండదు. కాబట్టి గ్రహించండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను పైకి తెస్తాడు, పైకే తీసుకొస్తాడు. కానీ నిన్నెప్పుడు కూడా దేవుడు నాశనం చేయడు. కాబట్టి ఈ సమయంలో మనము ఆ ఓపిక, ఆ విశ్వాసంతో ముందుకు సాగి వెళ్దాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. చాలా ఇక్కడ అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఎందుకు పుట్టించాడంట యేసును? ఎందుకు? పైన వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. తన వాగ్దానము చొప్పున యేసును పుట్టించాడు ఆయన ఈ లోకములో. మరి వాగ్దానం నెరవేరకుండా పోయిందా? నెరవేరింది. వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎవరంట? రక్షకుడగు యేసును పుట్టించెను. తర్వాత మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు మరి మాట చెప్తా ఉన్నాడు, ఏమని? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను. ఏమంట? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి నేను పంపుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి మీదికి? చూడండి ఇక్కడ, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ శిష్యులకు చెప్పాడు, మీరు తిరిగి వెళ్ళి ఆ పట్టణంలోనే ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను. ఈ వాగ్దానము గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మేడ గదిలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, చూడండి, వాగ్దానము తండ్రి చేశాడు, ఆ వాగ్దానమును యేసుక్రీస్తు రూఢిపరిచాడు. ఆ వాగ్దానము ఆ మేడ గదిలో వారిపైన నెరవేరింది. ఆ మేడ గదిలో వారి మీదికి వచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేసినటువంటి మాట. ఆయన వాగ్దానము చేశాడు కాబట్టి క్రీస్తు దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు జరగాలి? ఎందుకు ఆ శిష్యులు తిరిగి వెళ్ళే పట్టణంలో ఉండాలంటే, తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆ వాగ్దానం నెరవేరాలి కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండండి అన్నాడు. తర్వాత మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యంలో మనం చూస్తే మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఓర్పు ఉంది, విశ్వాసం ఉంది, దానికి తోడు ప్రార్థన కదా. విశ్వాసము ఓర్పుతో పాటు వీరు ఏమి యాడ్ చేశారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎడతెగక నాన్ స్టాప్ ప్రేయర్ జరుగుతూ ఉంది. తండ్రి వాగ్దానం చేశాడు కదా, యేసుక్రీస్తు దాన్ని ఓకే చేశాడు, ప్రకటించాడు, అది వాళ్ళ మీదికి పంపబడింది. ఆ వాగ్దానం నెరవేర్పు పరిశుద్ధాత్మ, నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, ఆయన పంపుతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా
ఎడతెగక ప్రార్థన చేయడము ద్వారా నేను చెప్తున్నా దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు. దేవుని ఆత్మచేత నింపబడతారు. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి క్రీస్తు ఏ సంగతులు అయితే మనకు బోధించాడో వాటిని ఆయన మనకు తిరిగి బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. తీతుకు రాసిన పత్రిక 1:2. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలంట? మనకి 3 విషయాలు. ఒకటి, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు రక్షకుణ్ణి లోకానికి పంపించాడు. రెండవది, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు పరిశుద్ధాత్మను మన మీదకి పంపించాడు. మూడవది, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు నిత్య జీవన గురించిన నిరీక్షణ గల వారమై మనం ఈ లోకంలో జీవించాం. నిత్య జీవం దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిత్య జీవమే కాదు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అంటే ఈ లోకములో ఇందాక మనం అనుకున్నాం, సొంత ఇల్లు, ఒక మంచి ఉద్యోగము, గర్భఫలము, ఆస్తులు, ఆరోగ్యము, మంచి జీవితం, ఇవి దేవుడు వీటిని కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 15:6. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. దేవుని వాగ్దానము ప్రకారము దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుంది? ఏ కొదువా ఉండదు, ఏ కొదువా ఉండదు. ఆనాడు మనం చూస్తే సారపాతులో ఆ విధవరాలి ఇంట్లో మనం చూసింది ఏంటి? ఆ యొక్క పిండి, ఆ నూనె, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది అంతే. ఆ పిండి కూడా అంతే, అయిపోలే. కరువు ఉంది బయట, కరువుతో ఆ కొంచెంతో వాళ్ళు తిని చచ్చిపోవాలి. అంటే ఇక తర్వాత తిండి లేదు కదా, ఎట్లా చచ్చిపోతాం మనం? కానీ దేవుడు అట్లా చేయలే వాళ్ళని. ఆ కరువు కాలం పోయేదాకా, తిరిగి వర్షాలు పడేదాకా ఏం జరిగిందండి? ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక శిష్యుని భార్య, మరి ఆమె కూడా తన పిల్లల్ని తీసుకొని వస్తుంది. వాళ్ళు చాలా అప్పుల్లో, చాలా బాధలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని ఎట్లా ఆశీర్వదించాడు అంటే, వాళ్ళ ఇంట్లో కొంచెం నూనె తప్ప మిగతా ఏమీ లేదంట. ఆ నూనెను దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నింపేశారు. అప్పుడు ఆ నూనెను తీసుకొని వెళ్ళి అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో నువ్వు సంతోషంగా ఉండమని ఆ ప్రవక్త చెప్తాడు. మరి నిజంగా దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషికి, ఒక ప్రవక్తకు అంత శక్తి దేవుడు ఇవ్వగలిగితే, ఈరోజు నువ్వు యథార్థమైన జీవితం కలిగి నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, వారి పిల్లల జీవితంలో తరతరాలు కూర్చొని తినే ఆస్తి దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాగ్దానం చేయబడిందండి, ఇది వాగ్దానం చేయబడింది. అందుకనే మనం దీన్ని కొట్టేయడానికి లేదు. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. ఖచ్చితంగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు 1:12 తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము వాగ్దానం చేశాడు. దేవుడు జీవ కిరీటముని ఇస్తానన్నాడు. తన్ను ప్రేమించిన వారికి జీవ కిరీటమును ఆయన వాగ్దానం చేశాడు. యాకోబు 2:5 మనం చూసినట్లయితే, తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. హల్లెలూయా. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, జీవ కిరీటము, దేవుని రాజ్యము దేవుడు వాగ్దానం చేశాడు మనకు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవునికి సమయం ఇవ్వాలా, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా మలుచుకోవాలి. అప్పుడే మన జీవితం నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో
ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉంటావు. ఏ కొదవ ఉండదు నీ జీవితంలో కదా. దేవుని ఎవరైతే యథార్థంగా దేవుని దృష్టిలో ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాళ్ళు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తే తెలియదు. ఇన్కమ్ సోర్స్. వాళ్ళ కష్టాలన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. శత్రువులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మట్టుకు పైకి ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఎదగాలంటే అది చాలా కష్టం. ఎదుగుతావు, అక్కడ దాకా మళ్ళీ పడతావు. ఎల్లరపెట్టలో తెలుసా, నువ్వు ఎదుగుతూ ఉంటే ఈఎంఐస్ అన్నీ నీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఎదగలేవు, ఇంతవరకు ఎగురుతావు, ఫ్లై అవుతావు ఇక్కడ దాకా. ఇంకా పైకి వెళ్తావు, అవి బట్టి లాగుతూ ఉంటాయి. రే ఇంకా 30 సంవత్సరాలు కట్టాలరా, నువ్వు కడితేగా నిన్ను వదలని అంటుంది అది. ఇంకో 25 సంవత్సరాలు కట్టాలి, నువ్వు కట్టకపోతే నిన్ను వదలని అంటుంది. అంతేనా? మనం బ్లెస్ అయినామండి, కానీ ఈఎంఐస్ ఉన్నాయి అక్కడ. అది బ్లెస్సింగా చెప్పాలా? బ్లెస్సింగ్ అంటే ఎట్లుంటుంది తెలుసా? చిన్న అప్పు లేకుండా అది ఆశీర్వాదం. హల్లెలూయా. టీవీ ముట్టినాం, టీవీ ఈఎంఐలో ఉంది. మంచం ముట్టినాం, మంచం ఈఎంఐలో ఉంది. బైక్ ముట్టినాం, బైక్ ఈఎంఐలో ఉంది. కారు ఈఎంఐలో ఉంది. ఇల్లు ఈఎంఐలో, అన్ని ఈఎంఐలో. మరి నువ్వు ఎట్లా ఆశీర్వదించబడ్డావయ్యా? నువ్వు బంధించబడ్డావు, అది నీకు అర్థం కావట్లే. బంధించబడ్డావు ఇక్కడ, అప్పుల చేత బంధించబడ్డావు. నీకు వచ్చిన జీతం అంతా వాటికి పోతుంది. నువ్వు ఎట్లా బ్లెస్ అవుతావు? తప్పకుండా దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ఈ బంధకాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నాకున్నటువంటి వ్యాధి నుండి, బాధ నుండి, భయము నుండి, శోధన నుండి, అన్నిటికంటే ముఖ్యంగా అప్పుల నుండి, ఈఎంఐస్ నుంచి పూర్తిగా దేవుడు నాకు విడుదలనిస్తున్నాడు. నేను వీటన్నిటి నుంచి బయటకు వస్తున్నా. ఈ సంవత్సరం చివరికల్లా నేను పూర్తిగా వాటి నుంచి నేను బయటకు వస్తున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. చెప్పండి, దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానములు నిరర్థకము కావు, అది ఎన్నటికీ కొట్టివేయబడవు. అది నెరవేరుతుంది. నా జీవితంలో నెరవేరుతుంది, నా పిల్లల జీవితంలో నెరవేరుతుంది. నేను బ్రతికినంత కాలం ఆ వాగ్దానముల చేత నేను ఆశీర్వదించబడతాను. దానికి తగినట్లుగా నా జీవితాన్ని మార్చుకొని నేను జీవిస్తాను. దేవునికి ఇష్టనిగా బ్రతుకుతాను. నేను వాగ్దానములకు అనుగుణంగా నేను నా జీవితాన్ని మార్చుకొని నా జీవితాన్ని నేను నిలబెట్టుకుంటాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవము, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, ఆయన వాగ్దానం చేసిన రాజ్యము, ఆయన వాగ్దానం చేసిన భౌతిక ఆశీర్వాదములు, ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవమును, ఆయన వాగ్దానము చేసిన నిత్య కృపను మేము ఎల్లప్పుడూ కలిగి మేము దేవునికి మహిమకరంగా జీవిస్తాము. నాజరేయుని యేసు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి దేవుడు నన్ను విడిపించాడు. అప్పుల నుండి నన్ను విడిపించాడు. వ్యాధుల నుండి నన్ను విడిపించాడు. శోధన నుండి నన్ను విడిపించాడు. ఓటమి నుండి నన్ను విడిపించాడు. శత్రువు నుండి నన్ను విడిపించాడు. అపజయము నుండి నాకు విడుదలనిచ్చాడు. దేవుడు నాకు ఈ రోజు నుండి నా జీవితంలో నూతనమైన ఆశీర్వాదములతో దేవుడు నన్ను పైకెత్తబోతున్నాడు. గొప్ప దీవెనలతో నేను పైకి ఎదగబోతున్నాను. నా జీవితంలో నూతనమైనటువంటి మార్గమును దేవుడు నాకు ఇచ్చాడు. నా శత్రువులు నన్ను చూసి ఈర్ష్యపడేటట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎందుకంటే నేను నా శత్రువులను క్షమించాను, నేను ప్రేమించాను,
నేను వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోను. కాబట్టి వారి ఎదుటనే దేవుడు నన్ను పైకెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా ఆత్మీయ జీవితమును, నా విశ్వాసమును, నా ఓర్పును దేవుడు స్థిరపరచునుగాక. నాజరేయుడైన యేసు నామములో నా జీవితములో నాకున్న ప్రతి పరీక్షలో నేను తప్పకుండా విజయం పొందుతాను. నేను ఓడిపోను. సాతాను శోధనలకు, ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల శోధనలకు నేను పడిపోను, నేను ఆగిపోను. వాక్యమును ఆధారము చేసుకొని నేను ముందుకు వెళ్తాను. నా జీవిత కాలమంతా ప్రార్థనా శక్తితో నేను పైకొస్తాను. నేను అన్ని విషయంలో పైకి వస్తాను. యేసు నామములో విశ్వసిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.